పెడితే ఉన్నదాని ప్రకారం ఏది ఎటు సైడ్ ఎంత వింటున్నామో దాని ప్రకారం రోడ్ ఎక్కడ రావాలో దాని ప్రకారం ఫిక్స్ ఎక్కువ సో ఎండోమెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారేడా నీదే వేరే రాజ్యమో వీళ్ళది వేరే రాజ్యం కాదు, అందరం అనుకొని సింగిల్ పేజీ మీద పనిచేయాలి. ఏదన్నా ప్రభుత్వ సొమ్ము, దేవుడి సొమ్ము పర్ఫెక్ట్ నిలబడి దారి అయ్యగారు అడ్డం సార్ కొంచెం వెనగాల గోత్రోత్తమస్య వేమవంశోద్భవస్య నరేంద్రరామధేస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య పుత్రోత్పన్నస్య రేవూర్వంశోద్భవస్య శ్రీమాన్ రాజేంద్రరామధేస్య ధర్మస్య శబరీశ్వరామధేస్య శ్రీమాతరి తైలధారావదవిచ్ఛిన్న పరప్రేమోపలబ్ధి బ్రహ్మణముపహరతే ఫలం మనోరథ ఫలం. ఈరోజు వరంగల్లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర నాతో పాటు సహచర ప్రజాప్రతినిధులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని శాస్త్రోయుక్తంగా ఈ టెంపుల్కి మరింత వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేయాలని తలంచి మాడు వీధులతో పాటు ఇంటర్నల్గా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మాడు వీధులకు సంబంధించి ఫార్మేషన్ కంప్లీషన్ అయింది. ఇప్పుడే పరిశీలించాం అధికారులతో కలిసి. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల క్రితమే అడిషనల్ నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం
గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ, అది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మంలో భద్రాద్రి రాములు వారు కావచ్చు, బాసర నుంచి భద్రాచలం వరకు ఈ జిల్లాల్లో ఉన్న ప్రధానమైన దేవాలయాలన్నింటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఒక టెంపుల్ సర్క్యూట్గా ఏర్పాటు చేయాలని, అది ఎవరైతే హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఈ టెంపుల్ సర్క్యూట్ ఒక ఆదర్శంగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇన్ని టెంపుల్స్కి సంబంధించిన కనెక్టివిటీని ఈ ప్రభుత్వం ఎలా చేసింది అనే విధంగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులకి, మంత్రులకి ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని మీద ఒక డిపిఆర్ని కూడా ప్రిపేర్ చేయడానికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ కాన్స్టిట్యూట్ అయిన కమిటీతో డిపిఆర్ తయారు చేసే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి డబ్బులు ఎంత ఖర్చు అయినా ఈ పుణ్యక్షేత్రాలతో పాటు ఎకో టూరిజంగా ఉన్న చాలా గిరిజన ప్రాంతాలని కవర్ చేస్తూ అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎక్కడో టూరిస్ట్ ప్లేస్లకి, విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉండే విధంగా దైవక్షేత్రాల్లో వీటన్నిటినీ ఒకే రూట్లోకి తీసుకొచ్చి వీటిని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం వడివడిగా ఆ దిశలో అడుగులేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగంగా ఈ టెంపుల్ అమ్మవారి భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఒక టెంపుల్. ఇప్పుడే మాడు వీధులకు సంబంధించిన వైడనింగు పట్టుబట్టి స్థానిక శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని నన్ను ఒప్పించి అద్భుతంగా చేశాం. ఇంకా దాన్ని ఫుల్ ప్లేట్ కావడానికి ఇంకా కొద్ది నెలల టైం పట్టుద్ది. ఏదో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కానీ, రాజేంద్ర రెడ్డి గారిని కానీ, ఇక్కడ పనిచేసే అధికారులను కానీ, చివరికి పూజారులను కూడా వదలకుండా నోటి దురదతో ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో అది మానుకోవాలని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.